సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8? ఆ సీజన్ 8 ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి డిఫరెంట్ ఉంది అని నాగార్జున గారు చెప్పారు కాబట్టి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫస్ట్ వీకే కాబట్టి ఇంకా రివీల్ అవుతుంది వెళ్తూ వెళ్తూ ఏంది డిఫరెన్స్ అని. కానీ ఇప్పటికైతే నార్మల్గానే ఉంది ఎలిమినేషన్ నామినేషన్. కానీ ఈసారి ఎవరు సేఫ్ అవ్వరని చెప్పారు. ఇమ్యూనిటీ ఎవరికి అంటే ఎవ్రీ వీక్ ఎవరు సేవ్ అది డిఫరెన్స్ ఉంది కొంచెం. లేకపోతే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి. టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి? అది ఆ పెయింట్ పోసుకునే టాస్క్ అయి ఉండొచ్చు, ఒకరి నుంచి ఒకరికి రింగ్ పాస్ చేసే టాస్క్ ఎలా అనిపిస్తున్నాయి? అది యాక్చువల్లీ చాలా బిగ్ బాస్లో ఆల్రెడీ వచ్చిందండి. హిందీ కన్నడ బిగ్ బాస్లో అవన్నీ టాస్క్ వచ్చేసాయి ఆల్రెడీ. అవే ఎక్కువ సిమిలర్గా అనిపించింది టాస్క్ అంతా. కానీ చూడాలి టాస్క్ ఇంకా ఏం చేస్తారో తెలియదు డిఫరెంట్గా. విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపిస్తుందా? విష్ణుప్రియ గారు అంటే ఆమెనే ఒప్పుకుంది చాలామంది చెప్పారు కాబట్టి లైక్ ఆమె ఫ్లోలో మాట్లాడేస్తుంది చాలాసార్లు. తర్వాత రియలైజ్ అవుతుందో తెలియదు కానీ ఆమె మళ్ళీ దాన్నే ప్రూవ్ చేయడానికి వెళ్తుంది. దానివల్ల ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అది అక్కడికి వదిలేస్తుంటే అయిపోయేది. కానీ ఆమె మళ్ళీ అట్లా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏవో సైకిల్ చేసుకుంటూ అది కొంచెం చేయకుండా ఉండాల్సింది. అంటే అంటే మేబీ బయట డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ లోపల వచ్చేసరికి లైక్ షీ హ్యాస్ టు బీ హర్ సెల్ఫ్ కదా. సో చాలామందికి నచ్చకపోవచ్చు. అంటే వాళ్ళ పర్సనాలిటీ కదా అది. ఎంత ఓపెన్గా ఉంటే అంత బెటర్, అంత తొందరగా యాక్సెప్ట్ చేసుకుంటారు. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఆదిత్య ఓం సైలెంట్గా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన ఓన్లీ నామినేషన్స్ అప్పుడు మాత్రం వైలెంట్గా రీజన్స్ ఇస్తారు కానీ నార్మల్ గేమ్ అప్పుడు మాత్రం ఎక్కువ లిజనర్ అనుకుంటా. మోర్ దెన్ హీఈస్ అ టాకర్. ఎక్కువ వింటారు. మేబీ అబ్జర్వ్ చేసుకుంటున్నారేమో ఫస్ట్ వీక్ ఎట్లా ఆడాలి ఏంది స్ట్రాటజీస్ ఏమో మైండ్లో ఏమైనా ఉండొచ్చు. కానీ తొందరగా యాక్షన్ తీసుకుంటే బెటర్, లేకపోతే మళ్ళీ ఎలిమినేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. మణికంఠ లాస్ట్ వీక్ ఈ వీక్కి మారిందనిపిస్తుందా? కొంచెం మాట్లాడుతున్నాడు, ఒపీనియన్స్ చెప్తున్నాడు. ఫస్ట్ వీక్ మేబీ చాలా డౌన్ అంటే ఫస్ట్ వీక్ ఎవరికైనా చాలా యాంగ్జైటీ చాలా యాంగ్షియస్ ఉంటుంది కాబట్టి మేబీ హీ వాజ్ బ్రోకెన్ డౌన్ బికాస్ అందరూ వాడి మీద అటాక్ చేసుకుంటూ లేకపోతే అట్లా చేస్తారు కాబట్టి. అండ్ మణికంఠ మేబీ ఫ్యూచర్లో చూడాలి ఎట్లా ఆడతాడని. కానీ ఇప్పుడైతే హీఈస్ కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అవుతున్నాడు కానీ హీఈస్ గెటింగ్ అప్. ఆర్జీవి శిష్యురాల గురించి సోనియానా ఆమె షీ ఈజ్ ప్లేయింగ్ అర్ ఓన్ గేమ్. మేబీ అవును. మేబీ షీ థింక్స్ దట్ ఈస్ ద వే షీ గెట్స్ ద ఐస్ ఆఫ్ పీపుల్. చాలామంది చూస్తారు అట్లా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటే అని ఉండొచ్చు కానీ ఇన్ ద లాంగ్ రన్ ఇట్స్ నాట్ గోన్ వర్క్. షీ హ్యాస్ టు ప్లే అవర్ ఓన్ గేమ్. అట్లా గొడవలు చేసుకుంటే కాదు, షీ హ్యాస్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, ప్లే అవర్ ఓన్ గేమ్స్, ఓన్ స్ట్రాటజీస్. సో టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పడం కష్టం అండి. ఇప్పుడే అబ్బాయి ఉండొచ్చు, విష్ణుప్రియ ఉండొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు చెప్పలేం బికాస్ మళ్ళీ వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వస్తారు కదా. ఇంకా ఫస్ట్ వీక్లో ఇంకేం చెప్పలేమండి ఇంకా బికాస్ ఇప్పుడే కర్వ్ ఎట్లా తిరుగుతుందో తెలియదు. చాలామంది సెకండ్ థర్డ్ వీక్ వెళ్తారు. బేబక్క వెళ్ళడం కొంచెం బాధ అని కాదు, అంటే ఆమె ఏం లైక్ చూపించలేకపోయింది. షీ వాస్ జస్ట్ లైక్ బొంబార్డెడ్ విత్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. అక్కడికి వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా అని షీ కుడెంట్ టేక్ హర్ ఓన్ స్టాండ్ కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడింది. సో అందులోపట ఎలిమినేట్ చేస్తారు. యాక్చువల్గా ఆమెకి రంగుల ప్రపంచం తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. అవును. కానీ బీయింగ్ హర్ సెల్ఫ్ స్టాండింగ్ ఆన్ హర్ ఓన్ ఒపీనియన్స్ నిలబడి ఉంటే ఇట్ వుడ్ బి బెటర్. కానీ షీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్ అలా అనిపించిందండి. అందుకే ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? చాలా తొందరగా అండి చెప్పలేము బికాస్ ఎట్లైనా తిరగవచ్చు మలుపు, చెప్పలేము. థ్యాంక్ యూ. నీ పేరేంటి బ్రదర్? రాజు. ఓకే, బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది సీజన్ 8? పర్లేదంటే చూడాలనిపిస్తుంది. కొంచెం టాస్క్లు అవి కొంచెం మంచిగా ఉన్నాయి కదా, అందుకే చూడాలనిపిస్తుంది. మన వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు బిహేవియర్ అంటే పడట్లేదు కదా, అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే బాగుంటుంది అనేసి. ఒకరంటే ఒకరికి పడకపోవడమే కదా గేమ్. అవును, అంటే కొంచెం ఒక గ్యాంగ్ వాళ్ళైనా ఒక 5గురిలో వాళ్ళైనా కొంచెం మంచిగా ఉంటే పర్లేదు. వాళ్ళే మళ్ళీ ఓటింగ్స్ వేసుకున్నారు కదా, అందుకని ఇప్పుడు అయ్యేటప్పుడు ఒక సపరేట్ చేసేటప్పుడు వాళ్ళే ఒక మాట పైన ఉంటే మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడడం అట్లాంటివి ఉన్నాయి కదా. లాస్ట్ టైం బిగ్ బాస్ లాగా గ్యాంగ్స్ చేసుకున్నా బెటర్ అంటారా? అట్లానే బెటర్ అనుకుంటా. ఇప్పుడు ఈ టైం బిగ్ బాస్లో ఎవరు మంచిగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది? అబ్బాయి అంటే నాకు కొంచెం ఫేవరెట్ అనమాట, అందుకని చెప్తున్నా అబ్బాయి అనేసి. అట్లానే ఏం లేదు, ఎవరు ఫేవరెట్ అలాగ ఉంటారు. కొంచెం అంటే వర్సలు ఎక్కువ కనిపించట్లేదు కదా అబ్బాయి. మరి అబ్బాయి అంటే సైలెంట్గా ఉంటాడు, అంటే సైలెంట్ మనిషి కదా మా ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు బయట వచ్చేటప్పుడు కూడా పరిస్థితి బాగోకుండా వచ్చింది డిప్రెషన్లో. కొన్ని రోజులు మరి సెట్ అయ్యేటప్పుడు టైం పడుతుంది, ఒక 1 వీక్ 2 వీక్స్.
మెల్లమెల్లగా సెట్ అవుతారని అనుకుంటున్నా. ఇప్పుడు విష్ణుప్రియది ఆర్జీవి శిష్యురాలది గొడవ ఎలా అనిపిస్తుంది? పర్లే టాస్కుల్లో కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది. విష్ణుప్రియ సెల్ఫ్గా తను మాట్లాడుకుంటుంది కదా విష్ణుప్రియ, ఆ మెంటాలిటీ ఎలా అనిపిస్తుంది? ఎవరి మెంటాలిటీ అది అది ఎట్లేం చెప్పలేం. ఇప్పుడు నేను ఎవరు లేనప్పుడు నేను ఒక్కడుంటే నేను కూడా మాట్లాడుకుంటా. అది మెంటాలిటీ. అందరున్న మాట్లాడంటే సిల్లీ జోక్స్ చేస్తుందనేసి ఒకటి వేసింటారు కదా, అందుకని ఆమెలా మాట్లాడుకుంటుంది. ఇంకంతే. మణికంఠ పర్ఫార్మెన్స్ పర్లే అంటే లాస్ట్ వీక్ ఈ వీక్ ఎలా ఉంది? బెటర్. మనకంటే సైలెంట్గా ఉంటాడు, మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా ఉంటాయి. కాకపోతే బేగా కనెక్ట్ అవ్వలేడు అనమాట, అంతే. సీత అరుస్తూ ఉంది గై గై అంటే ఏమంటుంది? ఈ ప్రపంచం అంతా నాది తప్పన్నా నీది రైట్ అంటే రైటే అని చెప్తా ఉంది కదా. అట్లా అయితే అంటే మంచిగానే ఆడుతుంది కానీ కొంచెం అంటే పడట్లేదు కదా వాళ్ళకి, అందుకని కొంచెం మాట సీరియస్ ఉంటుంది అంతే. సో ఫైనల్ టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 అబ్బాయి, ఈ మణికంఠ, వాళ్ళిద్దరు అనుకుంటున్నా. మరి మిగిలిన 3 నెంబర్స్ ఇంకా అనుకుంటా వాళ్ళిద్దరు అయితే ఉంటారు అనుకుంటా. అబ్బాయి అయితే ఉంటాడు, మణికంఠ ఉంటాడు అనుకుంటా. విన్నర్ తెలియదు మరి మనకి, పేరు కొంచెం తక్కువ తెలుసు అనమాట అందులో, అంతే.